బెయేర్షెబాలో ఒక పిచ్చుల వృక్షము నాటి అక్కడ నిత్యదేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేశాం. చూడండి, అబ్రహాము ఫిలిస్తీన్ల దేశంలో అనేక దినములు పరదేశిగా ఉంటాడు. ప్రతిసారి ఇతడు బలిపీఠం కట్టాడు అన్నప్పుడు అక్కడ నొక్కి వక్కానించబడేది ఏంటంటే ఇట్ ఈస్ ఎ పబ్లిక్ అఫైర్. అతడు బాహాటంగా చేస్తున్నాడు. అతడు ఎక్కడ నివాసం ఉన్నాడో అక్కడ ఉన్నటువంటి ప్రజల ఎదుట వాళ్ళు ఎవరు దేవుణ్ణి ఆరాధన చేయరు, కానీ ఈయన బలిపీఠాన్ని కడుతూ ఉన్నాడు. సో ఆ ప్రజల ఎదుటే కడుతున్నారు. వాళ్ళు ఎవరు భూమిని అయితే లాక్కుని దేవుడు ఇతనికి ఇస్తాడో వాళ్ళు భిన్నమైనటువంటి వారు. వేరే ఏదండి ఆ చెట్టు క్రింద ఆరాధన చేసేవారి ఎదుట, భిన్నమైనటువంటి ఆరాధికుల ఎదుట అతడు దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాడు, దేవునికి అర్పిస్తున్నాడు. అతనితో నిబంధన చేసుకున్నటువంటి సహోదరులు ఎదురుగా అతడు ఆరాధన చేస్తున్నాడు, అర్పిస్తున్నాడు. అతనితో గొడవ పడిన వారు తిరిగి సమాధాన పడినప్పుడు వారి ఎదుట అతడు ఆరాధన చేస్తున్నాడు. సో ఇవన్నీ కూడా ఏంటంటే అబ్రహాము గారు దేవుణ్ణి ఆరాధించట పబ్లిక్గా అతని యొక్క ఎక్కడ గుడారాలన్నీ వేసుకున్నాడో నివాస స్థలాల దగ్గర భిన్నమైనటువంటి వివిధమైన విధానంలో తనకి రిలేట్ అయినటువంటి వ్యక్తుల వద్ద సమాజంలో దేవునికి అర్పణ అర్పిస్తూ ఉన్నాడు, బలిని అర్పిస్తున్నాడు, వధాస్థలిని నిర్మిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని గమనించాలి. అప్పుడు జరిగింది ఏంటి? 22వ అధ్యాయం జరిగింది. ఏంటి చిట్ట చివరికి జరిగింది? ఆయన నివాస స్థలానికి 3 దినముల ప్రయాణం అంత దూరంలో ఇస్సాకును అర్పించడానికి వెళ్ళాడు. జీవితం అంతా విశ్వాసపు యాత్ర అంతా ఏం ప్రాక్టీస్ చేశాడు? ఎక్కడ నివాసం ఉన్నాడో గుడారం వేసి అక్కడ బలిపీఠం కట్టాడు ఆ పక్కనే. ఇప్పుడు నివాస స్థలానికి 3 దినాల ప్రయాణం అంత దూరం వెళ్ళి ప్రజల ఎదుటిగా ఆరాధన చేసినటువంటి ఈయన ఇప్పుడు ప్రజలు లేని ఏకాంతమైనటువంటి పర్వతం పైన దేవునికి అర్పిస్తున్నాడు, దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాడు. దీని ఏంటంటే అట్టర్ ఇండివిజువలిస్టిక్ వర్షిప్ అనమాట, పూర్ణమైనటువంటి వ్యక్తిగత ఆరాధన. అది